క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణం, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి పెంటారెడ్డి ఫౌలీనా, శ్రీ పెంటారెడ్డి మర్రెడ్డి దంపతులు పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి ఫౌలీనకు మరియు సుమన్, సుదీప్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, లాలాగూడ విచారణం, కీర్తిశేషులు జోసెఫ్ ఆంబ్రోస్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు జాన్ ఆంబ్రోస్, రూబీ ఆంబ్రోస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేరీ ఆంబ్రోస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, అమరావతి విచారణం, పుట్టినరోజు జరుపుకుంటున్న జంగం చంద్రలీల గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ మంటి సాంబశివరావు, సిరిచందన, కంచర్ల ఇమ్మానుయేల్, సిరిచందన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, చర్చ్ కాలనీ విచారణం, కీర్తిశేషులు వనమాల జోజి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రాణి, సిరి, అలెక్స్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, వినుకొండ విచారణం, పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గింపూడి బాల నిఖితకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని డాక్టర్ గోపు ఇన్నారెడ్డి, మంజుల మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మీ ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనశాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనశాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. ప్రభువు బెర్నాడును వివేకముతో నింపెను. చక్కని బోధన ప్రవాహముతో అతడు దైవ ప్రజలకు సేవ చేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములైనటువంటి ఈ దివ్య బలి పూజలో మనందరూ కూడా యోగ్యముగా పాలు పంచుకోవటానికి
మున్ముందుగా మనందరూ కూడా మన బలహీనతల వలన, ఆలోచన వలన, చూపు వలన, మాట వలన, క్రియ వలన చేసినటువంటి తప్పిదాలను ఆ దేవాతి దేవుడు మన్నించాలని నిండు మనస్సుతో పశ్చాత్తాప హృదయముతో ఆ దేవాతి దేవుని మనందరూ కూడా పాప మన్నింపు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ గృహము పట్ల ఆసక్తి సన్యాసమఠపతి అయిన పునీత బెర్నాడును దహించి వేయినట్లు చేసితివి. వెలుగుచు ప్రకాశించుచున్న దీపము వలె అతనిని స్త్రీ సభలో స్థిరపరచితివి. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా అతని వలె అంతరంగిక అగ్నిజ్వాలతో తేజరిల్లుచు వెలుగుపుత్రులుగా జీవింప అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీకు నూతన హృదయము దయచేసెదను, నూతన ఆత్మను మీలో నుంచెదను. మొదటి పట్టణము హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనము నుంచి 28వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామమును పావిత్ర్యమును వెల్లడిది చేయదను. అప్పుడవి నేను ప్రభువునని గుర్తించదను. ఇది ప్రభువైన నా వాక్కు. నేను మీ ద్వారమునని జాతులకు నేను పవిత్రుడునని తెలియచేసుకుందును. ప్రతి జాతి నుండి నేను మిమ్ము ప్రోగు చేసి మీ దేశమునకు కొనివత్తును. నేను మీపై శుభ్రమైన జలమును చల్లి మీ విగ్రహముల నుండి, మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేసేదను. మీకు నూతన హృదయము దయచేసెదను, నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేసెదను. నా ఆత్మను మీలో నుంచి మీరు నా చట్టములను అనుసరించుచున్నట్లు, నా విధులను పాటించున్నట్లు చేయుదును. అప్పుడు మీరు నేని పితరులకు వచ్చి నేలపై వచింతురు. మీరు నా ప్రజలగుదురు, నేను మీకు దేవుడగుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేను మీపై శుభ్రమైన జలమును చల్లి, నేను మీపై శుభ్రమైన జలమును చల్లి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేసేదను. మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. మీ రక్షణాందనమును నాకు మరలా దయచేసెదము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదించుము. నన్ను మీ సన్నిధి నుండి గెంటివేయుము. మీ పరిశుద్ధాత్మను నాలో అందరూ నేను మీ శుభ్రమైన జలమును చల్లి, నేను మీపై శుభ్రమైన జలమును చల్లి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేసేదము. మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. అప్పుడు నేను పాపములు మీ మార్గము దయచేసేదను. వారు మీ యొద్దకు తిరిగి వత్తురు. నా రక్షకుడైన దేవా, నన్ను రక్తపాతము నుండి కాపాడము. అప్పుడు నా నాలుకని మీ నీతిని గూర్చి ఉత్సాహము గానము చేసెను. ప్రభు
నీవు నా పెదవులను నిప్పుము. నేను నీ నూతనను ఉద్ధరించెదను. అందరూ నేను నీపై శుభ్రమైన జలమును చల్లి నేను మీపై శుభ్రమైన జలమును చల్లి మీ మాలిన్యము నుండి మేము శుద్ధి చేసేదను. మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. నీవు నరులతో సియోనును ఆదుకొనుము. యెరూషలేము గోడలను పునర్నిర్మింపుము. అప్పుడు నీవు దహన బలులను సంపూర్ణ హోమములను మొదలగు ఉత్సవహీన బలులను వలన సంతృప్తి చెందువు. అప్పుడు జనులు నీ బలిపీఠము నుండి కొలునెర్పుము. అందరూ నేను నీపై శుభ్రమైన జలమును చల్లి నేను మీపై శుభ్రమైన జలమును చల్లి నీ మాలిన్యము నుండి నన్ను శుద్ధి చేసేదను. మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. మధువనిలో మహాదైవ విధానాలివే, జలనిధిలో జీవసుధల ప్రవాహాలివే. మధువనిలో మహాదైవ విధానాలివే, జలనిధిలో జీవసుధల ప్రవాహాలివే. జీవన వేదమిదే, యేసుని బోధ ఇదే. జీవన వేదమిదే, యేసుని బోధ ఇదే. మధువనిలో మహాదైవ విధానాలివే, జలనిధిలో జీవసుధల ప్రవాహాలివే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు. యేసు ప్రజలకు మరలా ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు పెండ్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో నా విందు సిద్ధపరపబడినది, ఎద్దులను క్రొవ్విన దూడలను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, కనుక విందుకు రండు అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కానీ పిలవబడిన వారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి. అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతలను హతమార్చి వారి పట్టణమును తగలబెట్టించెను. అంతటా తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధముగా ఉన్నది, కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు రాజమార్గములకు పోయి కనబడిన వారందరినీ పిలుచుకొని రండు అని పంపెను. ఆ సేవకులు పురవీధులలోనికి వెళ్ళి మంచి చెడు భేదము లేక తమ కంటపడిన వారందరినీ తీసుకొని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము ప్రజలతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వానిని ఒకనిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రము లేక నీవిచ్చటకి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు
తన సేవకులతో ఇతనిని కాలు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు, అచ్చట జనులు విలపించుచు పండ్లు కొరకు కొందరు అనెను. పిలవబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనమందరం కూడా పునీత బెర్నార్డ్ గారిని స్మరణ చేసుకుంటూ ఉన్నాం. బెర్నార్డు అనేటువంటి నామానికి మిక్కిలి సాహసి లేదా ఎలుకబంటి అనేటువంటి అర్థం. ఈ పునీతుడు మనందరికీ కూడా పరిచయస్తులే. ప్రతిరోజు కూడా ఉదయకాల సమర్పణలో పునీత బెర్నార్డ్ గారు రాసినటువంటి ప్రార్థనను మనం చెప్తూ ఉంటాం. అదే దేవమాత శరణ కోరు చెప్పము. మిక్కిలి నెనరగల తల్లి, మీ శరణకు పరిగెత్తు వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వాళ్ళలో ఏ ఒక్కరూ కూడా చేయి విడవబడరు అని తన విశ్వాసాన్ని మరియ తల్లి పట్ల వారికి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రార్థనా బలాన్ని ఆ ప్రార్థన ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత బెర్నార్డ్ గారు ఫ్రాన్స్ దేశంలో బర్గండి అనేటువంటి రాష్ట్రంలో డిజోన్ గ్రామములో 1090వ సంవత్సరంలో పునీత బెర్నార్డ్ గారు జన్మించారు. వారి తండ్రి తెచ్చలిన్ సొరెల్, వారి తల్లి అతెల్. వారు ధనికులు. 7 సంతానములో బెర్నార్డ్ గారు 3వ వారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బెర్నార్డ్ తల్లి గారు ఎంతో భయభక్తులతో జీవించేటువంటి వారు. అంతేకాకుండా బెర్నార్డ్ గారికి కూడా ఈ యొక్క భయభక్తులు నేర్పిస్తూ ఉండేటువంటి వారు. అందుకని బెర్నార్డ్ గారు బాల్యం నుంచి కూడా ఎంతో భయభక్తులతో జీవించేటువంటి వారు, క్రమశిక్షణతో జీవించేటువంటి వారు. అంతేకాకుండా ఆయన మంచి చదవరి, ప్రజ్ఞాశాలి, ఆలోచనాపరుడు. మరి ముఖ్యంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విరక్తత్వ ప్రియుడు. సైనిక శిక్షణ కూడా పొందినటువంటి వారు. ఈ విధంగా బెర్నార్డ్ గారిలో చాలా గొప్ప లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా తన 22వ సంవత్సరములో, అనగా 1112వ సంవత్సరములో వారి యొక్క తల్లి పరమపదించటం, వారికి ఇంకా విరక్తత్వ జీవితాన్ని ప్రారంభించటం. మరి ముఖ్యంగా వారి ఆశ ఏంటనంటే క్రీస్తు సేవలో జీవించాలని గట్టి నిర్ణయం తీసుకొని ఉన్నారు. లోకాశలను వదిలిపెట్టారు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు వారి యొక్క సేవలో జీవించాలని చాలా తాపత్రయపడ్డారు. ఆ విధంగానే వారి అడుగులు వేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తన చుట్టూ ఉన్నటువంటి వారిని 31 మందిని ఎన్నుకొని వారితో పాటు వారిని ప్రేరేపించారు. 31 మందిని ప్రేరేపించి ఈ యొక్క విరక్తత్వ జీవితానికి, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు వారికి సేవలో ఫలించటానికి 31 మందిని ప్రేరేపించారు. ఆ 31 మందిలో వారి బాబాయి, అలాగే వారి యొక్క 4 సోదరులు కూడా ఉండటం విశేషం. వారందరూ కూడా సిటియుక్స్ నగరానికి చేరుకొని 1098వ సంవత్సరంలో స్థాపించినటువంటి బెనిడిక్ట్ సిస్టర్సియన్ సన్యాశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ఆ మఠాధిపతి పునీత స్టీఫెన్ హోర్డింగ్ గారు వారిని ప్రేమతో ఆలకించారు, ఆహ్వానించారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, 3 సంవత్సరాల తర్ఫీదు తర్వాత 1115వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి క్లేర్ వ్యాక్స్ అనేటువంటి పట్టణానికి 12 మందిని ఎన్నుకొని ఆ 12 మందితో ఒక మఠ నిలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, బెర్నార్డ్ గారిలోని దైవ
మానవ ప్రేమ, భక్తి, చురుకుదనం, వారు మాట్లాడేటువంటి విధానం, ప్రబోధించేటువంటి తీరు ఎంతోమందిని ఆకర్షించాయి. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు వారి యొక్క సందేశాన్ని వారు ప్రజలకు వివరిస్తూ ఉన్నప్పుడు, సందేశాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు ఒక రాజకుమారుడు కూడా మారు మనసు పొంది వారి యొక్క సభలో చేరటం విశేషమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో ఉన్నటువంటి నాస్తికవాదాన్ని, దైవ వ్యతిరేకతను సమర్థంగా ఖండించినటువంటి వారు పునీత బెర్నార్డ్ గారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు రాసినటువంటి గ్రంథాలు ది లెజెండో దేయో, అలాగే ది కన్సిడరేషన్ అనేటువంటి పుస్తకాలు ఎంతో ప్రభావితం చేసినటువంటి విషయాలు. మొదటిది వేదాంతపరమైనటువంటి సత్యాలు, రెండవది ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు అందులో పొందుపరచటం, అనేక మందికి ప్రేరణను కలిగించేటువంటి విధంగా వాటిని రాయటం మనం గమనిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, బెర్నార్డ్ గారు మరి ముఖ్యంగా 1144వ సంవత్సరంలో ఎడసా రాజ్య పతనములో యెరూషలేము, అంతియోకు ఆ ప్రాంతాలలో ప్రజలలో భయమైనటువంటిది నెలకొంది, అభద్రతాభావం నెలకొని ఉంది. అలాంటి సమయంలో ఆనాటి 3వ యూజిన్ పోపు గారు బెర్నార్డ్ గారిని సువార్త సేవ నిమిత్తమై వారిని ఫ్రాన్సు, జర్మనీ దేశాలలో బోధించమని పంపించినప్పుడు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బెర్నార్డ్ గారు మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను గురించి వారు బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది పురుషులు శిలువ స్వరూపం పట్టుకొని శిలువ మార్గాలు చేస్తూ ఉండేటువంటి వారు, వారికి స్త్రీలు సహకరిస్తూ ఉండేటువంటి వారు. ఈ విధంగా వారి బోధనలు అనేక మందిలో చైతన్యాన్ని కలిగించాయి, ప్రజల్లో మనోపరివర్తనను కలిగించాయి, పాపోచ్చారణం చేసేటువంటి విధంగాను ఇదిగో వారిని ప్రోత్సహించాయి. ఈ విధంగా పునీత బెర్నార్డ్ గారు బోధనలు అనేక మందికి, ఆయన మరి ముఖ్యంగా సిలువను గురించి బోధించినటువంటి విషయాలు ముఖ్యంగా ఆకర్షించాయి. ఆ విధంగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో సంభవించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు, అద్భుత స్వస్థతలు, చిక్కుల పరిష్కారానికి లెక్కే లేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, తపస్కాలంలో మనం కూడా సిలువ మార్గాలు చేస్తూ ఉంటాం. అక్టోబర్ నెలలో మరియ తల్లి ఊరేగింపులు చేస్తూ ఉంటాం. అవి ఎంత భక్తియుతంగా మనం చేస్తూ ఉన్నాం. బెర్నార్డ్ గారు అంటూ ఉంటారు ఒక మాట, ఏమరపాటుతో చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, తాలు గింజలు మరలో వేసి మంచి గోధుమ పిండి రావాలనుకోవటం ఎంత అవివేకమో, అలాగే మనం కూడా ఏమరపాటుతో, అశ్రద్ధతో, అవిశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన కూడా అలాంటిదే. అందుకని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పౌలు గారు అంటారు కొలస్సీలకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో పౌలు గారు అంటారు, ప్రార్థన పట్టుదలతో చేయండి, జాగరూకతతో చేయండి, కృతజ్ఞతాభావంతో చేయండి అని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత బెర్నార్డ్ గారు ఏ విధంగానైతే వారి జీవితంలో ధైర్యంగా, విరక్తత్వ భావాలతో క్రీస్తు ప్రభు వారి యొక్క సేవలో ఫలించారో, అదేవిధంగా మనం కూడా మన ప్రార్థనా జీవితం భక్తియుతంగా, అలాగే పట్టుదలతో ఉండేటువంటి ప్రార్థనగా ఉండాలి అని మనం కూడా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయ అర్పణ, స్వీకరించుమయ్యా నా బలి
స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత బెర్నాడు తన బోధనల యందును ధర్మక్రియల యందును ప్రఖ్యాతిని గాంచి నీ శ్రీసభ శాంతి భద్రతల కొరకు తీవ్రమైన పోరాటమును జరిపెను. అతని సంస్మరణ చేసుకొనుచు మేము నీ వైభవమునకు అర్పించు శాంతి సమైక్యముల దివ్య సంస్కారప బలిని దయతో స్వీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ స్త్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయో నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీకు సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ, పునీత బెర్నార్డు గారితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్తము ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ యొక్క ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మ బలం ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మ బలం ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకు సగిన ఆభోజం స్వీకరింపుమా, శుద్ధి నొందుమా. మనకు సగిన ఆభోజం స్వీకరింపుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుచున్నాను. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదం. ఓ ప్రభువా, పునీత బెర్నాడు సంస్మరణ జరుపుకొనుచు మేము స్వీకరించిన ఈ దివ్యాహారము మాయందు సత్ఫలములను వసగునుగాక. తద్వారా ఆ పునీతుని బోధనా దర్శనముల సహాయమున మేము విశ్వాసమందు స్థిరపడి జ్ఞానమందు వర్ధిల్లుచు మనుషోతారమిత్తనని దివ్యవాక్కు ఎడల పరిపూర్ణ భక్తిని కలిగి ఉండునట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడి